బ్రహ్మచర్యాశ్రమం అంటే ఏమిటి? ఇది ఒక విద్యార్థి దశ. ఈ దశలోనే ప్రతి వ్యక్తి తన జీవన విధానాన్ని, జీవిత లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. శిశువుకు మొట్టమొదటి గురువు తల్లి, తదుపరి గురువు తండ్రి, తరువాత ఆచార్యుడే గురువు. అట్టి గురువు వద్ద నియమ నిబంధనలతో తన విద్యార్థి దశ ప్రారంభం అవుతుంది. ఈ దశనే బ్రహ్మచర్యాశ్రమం అంటారు. గృహస్థాశ్రమం అంటే ఏమిటి? బ్రహ్మచర్యాశ్రమాన్ని విడిచి వైవాహిక జీవితంలో అడుగు పెట్టడాన్ని గృహస్థాశ్రమం అంటారు. ఈ గృహస్థు ఎంతసేపు ఉద్యోగం, వ్యాపారం, సంపాదన, సుఖాల వరకే పరిమితం కాకూడదు. మోక్షమనే చివరి పురుషార్థమైన జీవిత లక్ష్యాన్ని పొందేందుకు ప్రయత్నించాలి. అర్ధకామములను ధర్మబద్ధంగా నెరవేర్చుకునే వ్యక్తి క్రమేపీ మోక్ష రూపమైన పరమాత్మను పొందేందుకు అవకాశాన్ని కల్పించేదే గృహస్థాశ్రమం. ఈ దశలో స్త్రీ పురుషులు ఇరువురిని హిందూ ధర్మశాస్త్రాలలో వివరించిన విధంగా పవిత్రమైన వైవాహిక వ్యవస్థతో కలుపుతారు. అనంతరం వారు ఇరువురు భార్యాభర్త అనే బాధ్యతాయుతమైన పాత్రలతో జీవితంలో ప్రధానమైన ఘట్టంలోకి అడుగు పెడతారు. వారికి కేవలం విలాసము, సుఖభోగాలే లక్ష్యం కాకూడదు. విలాసవంతమైన పాలరాతి మేడలలో కుటుంబ సభ్యులు నవగ్రహాల్లాగా తలొక దిక్కుకి చూస్తూ ఎడమొహం పెడమొహంతో జీవిస్తుంటే అది గృహస్థాశ్రమం అనబడదు. ఆకలి లేనివాడికి పంచభక్ష్య పరమాన్న భోజనం ఎంత నిరుపయోగమో, మమత, అనురాగం, ప్రేమ, ఆప్యాయత లోపించిన కుటుంబాలలో ఎన్ని మేడలున్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా అది వ్యర్థమే. కుటుంబంలోని వారు కలిసిమెలిసి అన్యోన్యతతో తమ ధర్మాలను, బాధ్యతలను గుర్తించి సక్రమంగా నిర్వర్తించే విధానాన్నే గృహస్థాశ్రమం అంటారు. భర్త యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి? భార్య తన తల్లిదండ్రులను, తన వాళ్ళను, తన ఇంటి పేరును, గోత్రాన్ని వదులుకొని భర్తనే తన సర్వస్వం అని భావిస్తుంది. అట్టి భార్య హృదయంతే దదామి అంటుంది. అంటే నా హృదయాన్ని నీకు సమర్పిస్తున్నాను అని అర్థం. భర్త తవ చిత్తమనుచిత్తం భవతు అంటాడు. అంటే నీ హృదయం నన్ను అనుసరించుగాక అని అర్థం. ఇద్దరు భౌతికమైన ఆకర్షణలకు మాత్రమే పరిమితం కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఇచ్చిపుచ్చుకునే గుణాన్ని అలవర్చుకోవాలి. ఇబ్బందులు ఎదురైతే సర్దుకుపోయే స్వభావాన్ని కలిగి ఉండాలి. భార్యను అర్ధాంగిగా గుర్తించి అహంకారాలకు, అనుమానాలకు తావివ్వక అభిమానాన్ని, ఆనందాన్ని పంచుతూ భర్త తన పాత్రను గుర్తించి గృహానికి యజమానిగా తన వంతు బాధ్యతను సదవగాహనతో పోషించాలి. భార్య యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి? భర్త యొక్క మనోభావాలకు, అభిరుచులకు అనుగుణంగా వ్యవహరించడం, పెద్దలను ఆదరాభిమానాలతో సేవించడం వంటి ఉన్నత విలువలు గల భార్య కుటుంబంలో శాంతి, సామరస్యాలను నెలకొల్పుతుంది. అందుకే భార్యామూలమిదం గృహం అన్నారు. పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు బాగుండడం, ఏదైనా తేడా వస్తే వారి మీద కోపగించడం, వారిని ద్వేషించడం వంటి చర్యలు మంచివి కావు. పరిస్థితులు బాగా లేనప్పుడు కూడా వాటిని అవగాహనతో పరిష్కరించుకోగలిగే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటూ అన్యోన్యతతో వ్యవహరించాలి. గృహస్థుల పాత్ర కేవలం దాంపత్యం వరకే పరిమితం చెందక సంతానం పట్ల సరైన అవగాహనతో తల్లి, తండ్రి అనే అత్యంత కీలకమైన పాత్రలతో సమర్థవంతంగా వ్యవహరించాలి. తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏమిటి? సుపుత్రో సప్త మోరసః అనేది నానుడి. అన్యోన్యమైన దాంపత్యంలో కలిగే సుఖం కన్నా ఉత్తమ సంతానం వలన కలిగే ఆనందం వర్ణనాతీతం. పిల్లలు మీ ప్రతిబింబాలు అని మరవకండి.
మీలో కలిగే ప్రతి భావాలు, గుణాలు సంస్కార రూపంలో వారిలో దాగుంటాయి. కనుక మీ భావాలను, గుణాలను ఎప్పటికప్పుడు సంస్కరించుకుంటూ ఉండాలి. మీ ప్రవర్తన వారికి ఆదర్శవంతం కావాలి. మీ తదనంతరం ఈ భూమిపై కొనసాగే మీ వారసులు ఎలా జీవిస్తే మీ వంశానికి, సమాజానికి హితం చేకూరుతుందో గ్రహించి ఆ మార్గంలో వారిని తీర్చిదిద్దేందుకై కృషి చేయండి. స్వార్థంతో రాగద్వేషాలకు లోబడి మానసిక ఒత్తిడికి, ఘర్షణకు గురి కాకుండా సమర్థవంతులైన తల్లిదండ్రులుగా యోగ్యమైన భావితరానికి మార్గదర్శకులై మీ బాధ్యతలను నెరవేర్చుకోవాలి. కుటుంబంలో కొన్నిసార్లు తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలి? జీవితంలో ప్రతి ఒక్కరూ కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోక తప్పదు. అవగాహన రాహిత్యం వలన కుటుంబంలో స్పర్ధలు తలెత్తుతూ ఉంటాయి. పరిష్కరించుటకు సరైన ఆలోచన మార్గాన్ని ఎంచుకోవాలి. ఒకవేళ మీ చేతులు దాటితే వాటంతట అవే సర్దుకునేందుకు కాలానికి అవకాశం ఇవ్వాలి. సర్దుకోకపోతే అవి పరమేశ్వరుని ఆజ్ఞగా భావించి వాటిని తట్టుకునేందుకు మనసుని సంసిద్ధపరుచుకోవాలి. నన్ను మాటలతోనో, చేతలతోనో బాధపెట్టిన వారిని చూడగానే నాలో ద్వేషం కలుగుతుంది. ఇటువంటి వ్యతిరేక భావాల నుండి ఎలా బయటపడాలి? బాధ పెట్టేవారు తటస్థించినప్పుడు మనలో వ్యతిరేక భావాలు ఉదయిస్తాయి. పెనుగాలి తాకిడికి చెట్లు పడిపోకుండా నిలబడగలగడం ఆ చెట్టు యొక్క బలాన్ని సూచిస్తుంది. అలాగే కష్టాలను సమర్థవంతంగా ఎదుర్కొనగలిగిన స్థాయి వారి మానసిక స్థైర్యాన్ని సూచిస్తుంది. ఆ స్థాయి కేవలం భగవంతుని అనుగ్రహంతోనే సిద్ధిస్తుంది. కనుక ప్రతి గృహస్థు అనుక్షణం తనకు లభించిన దానిని భగవంతుని ప్రసాదంగానే స్వీకరించగలిగే స్థాయిని అలవరుచుకోవాలి. అట్టి వ్యక్తిలో రాగద్వేషాలు తొలగి క్రమేపీ వ్యతిరేక భావాల నుండి బయటపడగలిగే స్థితి చేకూరుతుంది. నన్ను బాధపెట్టే వ్యక్తి పరాయి వారైతే ఉపేక్షించవచ్చు, కానీ వారు మనతోనే కలిసి ఉండేవారు, నా కుటుంబ సభ్యులు అయితే నేనేం చేయాలి? వారి అవగాహనలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నించాలి. అలా మారకపోతే మన దృక్పథాన్ని మార్చుకోగలగాలి. మంచి రుచికరమైన పదార్థాన్ని తింటున్నప్పుడు పొరపాటున ఒక్కోసారి నాలుకను కరుచుకుంటాం. ఆ బాధ వర్ణనాతీతం. దాన్ని భరించలేము. అంత మాత్రాన నాలుకను బాధ పెట్టింది అని పళ్ళను రాలగొట్టం కదా. ఆ బాధను ఓర్చుకుంటాము. దానికి కారణం నాలుక, పళ్ళు రెండూ మన శరీరంలోని భాగాలే కాబట్టి. అలాగే కుటుంబ వ్యవస్థలో అందరూ భాగాలేనని గ్రహిస్తే ఇతరుల పట్ల కలిగే దుఃఖాలను, బాధలను కూడా పరిపక్వ దృష్టితో అంగీకరించి సర్దుకుపోగలం. ఈ అవగాహనతోనే మన వాక్కు, ఆలోచనలు సంస్కరించబడతాయి. రాగద్వేష రహిత స్థితి ఏర్పడుతుంది. క్రమేపీ మనసుకి శాంతి కలిగి అలజడి తగ్గుతుంది. ఇటువంటివి చదువుతున్నంతసేపు, వింటున్నంతసేపు బాగుంటాయి. తర్వాత మళ్ళీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎదగలేకపోతున్నాం ఎందుకని? ఆధ్యాత్మిక మార్గంలో గురువులను ఆశ్రయించే సాధకులు రెండు రకాలుగా ఉంటారు. తమ విద్యుక్త ధర్మాలను నెరవేరుస్తూ భగవత్ సంబంధమైన విషయాలను తెలుసుకోవడానికి గురువులను ఆశ్రయించేవారు ఒక రకమైతే, కేవలం భౌతిక వాంఛలను తీర్చుకునేందుకే ఆధ్యాత్మిక మార్గాన్ని, గురువును ఆశ్రయించేవారు ఇంకొక రకం. ఈ రెండవ రకం వ్యక్తులకే పై ప్రశ్నలు ఉదయిస్తాయి. బ్రహ్మ విద్య లేదా ఆధ్యాత్మిక విద్య అనేది లౌకిక విద్య వలె సులభమైనది కాదు. తాత్కాలికంగా మీద పడిన సమస్యల వల్లనో, లేక వయసు మీద పడుతోందనే భావనతోనో
గురువును ఆశ్రయించి ప్రవచనాలు విన్నంత మాత్రాన వైరాగ్యం కలిగి జ్ఞానులైపోరు. గురువు బోధించే వాక్యాలను శ్రద్ధతో గ్రహించి సాధన ద్వారా అవరోధాలను దాటవచ్చు. ఈ సాధన వల్ల మానసిక దృక్పథంలో మార్పు కలిగి భగవత్ చింతన పట్ల ఆసక్తి పెరుగుతుంది. భగవత్ చింతన పట్ల ఆసక్తి పెరిగితే మరి ఉద్యోగాలకు, వ్యాపారాలకు, ఇతరత్ర వ్యవహారాలకు దూరం అవుతామేమో? అది సరికాదు. తల్లి ఎన్ని పనులను నిర్వర్తిస్తున్నప్పటికీ ఉయ్యాలలో పడుకున్న శిశువుపై తన మనసు నిమగ్నమై ఉంటుంది. అలాగని తను నిర్వర్తించే పనులలో అవకతవకలు ఉండవు. అలానే ఉద్యోగ ధర్మంలో కానీ, వ్యాపారంలో కానీ తన పోషణకై ఇతరత్రా వ్యవహారాలను నిర్వర్తిస్తున్నప్పటికీ సాధకుడి హృదయంలో మాత్రం భగవత్ చింతన నిరంతరం సాగుతుంటుంది.